డియర్ స్టూడెంట్స్, మరి తెలంగాణ వెబ్సైట్ 2020కి సంబంధించిన మార్క్ అయితే వచ్చేసింది అలాట్మెంట్. ఈ మార్క్లో భాగంగా మరి స్టూడెంట్స్ అందరూ కూడా బీటెక్ కోర్ బ్రాంచ్ల సీట్లకు ఈసారి అయితే డిమాండ్ అయితే డెఫినెట్గా పెరిగింది. మరి ఈ సిఎస్సి కూడా మరి స్టూడెంట్స్ కొంతమంది సిఎస్సి కోరుకున్నారు కానీ మెజారిటీ లాస్ట్ ఇయర్ కంపేర్ చేస్తే ఈసారి కోర్ సీట్లకు డిమాండ్ పెరిగింది. ఎందుకంటే ఈ ఏఐ ఉంది కదా, ఈ ఏఐ వల్ల చాలామందికి జాబ్స్ పోవటం జరుగుతుంది. ఇక్కడ చూసినట్టయితే మీరు ఈసీఈ త్రిబుల్ సివిల్కు అధికంగా మరి స్టూడెంట్స్ ఈసారి అంటే ఎక్కువ పెద్ద ర్యాంకర్లు కూడా మంచి ర్యాంక్స్ కూడా వీళ్ళు ర్యాంక్ వచ్చిన వాళ్ళు కూడా ఈసీఈ త్రిబుల్ సివిల్కి కూడా తీసుకున్నారు. మీరు చూసినట్టయితే ఆల్రెడీ జోసా కౌన్సిలింగ్లో టాప్ ఐఐటీస్లో సివిల్ ఈసారి సివిల్ ఎక్కువ మంది తీసుకున్నారంట. టాప్ ఐఐటీస్లో మరి ఐఐటి ఢిల్లీ కానీ ఐఐటి బాంబే కానీ ఇలాంటి ఐఐటి మెడ్రాస్ వీటిల్లో ఎక్కువగా టాపర్స్ ఎక్కువ మంది సివిల్ని చూజ్ చేసుకున్నట్టయితే మనం వీడియో కూడా చేయటం జరిగింది. ఇక యాజమాన్య కోటాలో అడిగేవారు భారీగా పెరిగారంటున్న కళాశాలలు మరి క్యాట్-బి సీట్లకైతే డిమాండ్ అయితే భారీగానే పెరిగింది. రాష్ట్రంలో ఎన్నడూ లేనంతగా ఈసారి యాజమాన్య కోట బి కేటగిరీ కింద కోరు బ్రాంచ్లకి డిమాండ్ పెరిగిన డిమాండ్ బి కేటగిరీ. ముఖ్యంగా ఈసీఈతో పాటు త్రిబుల్ సివిల్ సీట్లు అడిగేవారు గణనీయంగా పెరిగారు. ఇప్పటి వరకు సిఎస్సి, ఏఎంఎల్, డాటా సైన్స్ తదితర సీట్లకు యాజమాన్య కోటా కింద సాధారణ కళాశాలలో సైతం లక్షలు వెచ్చించేవాళ్ళంట. మరి ప్రస్తుత పరిస్థితి దానికి భిన్నంగా మారిందని కళాశాల యాజమాన్యాలు చెబుతున్నాయి. కృత్రిమ మేధా ప్రభావంతో సాఫ్ట్వేర్ రంగంలో అనిశ్చితి నెలకొనడంతో పలువురు ఉద్యోగాల స్థిరత్వాన్ని కోరుకుంటున్నారు. ఫలితంగా కోరు బ్రాంచ్ల వైపు చూస్తున్నారని ఖమ్మంలోని ఒక కళాశాల యజమాని అయితే చెప్పడం జరిగింది. ఇది స్టూడెంట్ ఈసారి కోర్కి డిమాండ్ అయితే పెరిగింది. అంటే లాస్ట్ ఇయర్ మీద అంటే సిఎస్సికి డిమాండ్ ఉంది, కాకపోతే సిఎస్సి మీద లాస్ట్ ఇయర్ మీద ఈ కోర్ బ్రాంచ్లకి డిమాండ్ పెరగటం గమనించండి. ఇక్కడ చూసినట్టయితే మీరు హైదరాబాదు చుట్టుపక్కల కళాశాలతో పాటు వరంగల్, కరీంనగర్, అదేవిధంగా ఖమ్మం తదితర నగరాల్లోని కళాశాలలు వాటికి డిమాండ్ పెరుగుతున్నట్టు చెప్తున్నారు. ఇది పరిస్థితి. గత ఏడాది మెకానిక్ అంటే లాస్ట్ ఇయర్ గణాంకాలు చూస్తే మరి ఈ విధంగా ఈసారి పెరిగినట్టే డెఫినెట్గా. మరి మనకి ఈ యొక్క ఏఐ వల్ల ఏంటంటే సిఎస్సి బ్రాంచ్లు గణనీయంగా వాడికి కొంచెం డిమాండ్ అయితే తగ్గింది డెఫినెట్గా. లాస్ట్ ఇయర్ ఉన్న డిమాండ్ అయితే ఉండదు సిఎస్సి కానీ ఏఎంఎల్ కానీ. లాస్ట్ ఇయర్ ఉన్న డిమాండు ఆ యొక్క స్టెబిలిటీ అయితే ఉండే అవకాశం అయితే చాలా తక్కువ. ఇప్పుడు గత ఏడాది మెకానికల్ బ్రాంచ్లో కన్వీనర్ యాజమాన్య కూడా 12 సీట్లు నిండాయని, ఈసారి ఇప్పటి వరకు యాజమాన్య కోటా కింద 9 సీట్లు నిండాయని ఒక కళాశాల యాజమాన్యం చెప్పారు. గత ఏడాది మెకానికల్ బ్రాంచ్లో కన్వీనరు యాజమాన్య కోటా కలిపి 12 సీట్లు నిండాయంట. ఈసారి ఇప్పటి వరకు యాజమాన్య కోటా కిందే 9 సీట్లు నిండాయంట. అంటే యాజమాన్యకి డిమాండ్ ఉంది. గతంలో ఫస్ట్ ఇయర్లో నిండకపోతే ఈ సెట్ ద్వారా వచ్చే పాలిటెక్నిక్ విద్యార్థులకు లేటరల్ ఎంట్రీ ద్వారా భర్తీ చేసుకునేవాళ్ళు. అంటే రెండో ఏడాదిలో చేరేవారు ఒక ఏడాది ఫీజు నష్టపోయేవారు. ఈసారి ప్రథమ సంవత్సరంలో అధికంగా నిండే అవకాశము కనిపిస్తుంది. ఈసారి ఫస్ట్ ఇయర్లోనే ఎక్కువగా ఉన్నారమ్మ. వీళ్ళు ఫస్ట్ ఇయర్లో నిండకపోతే సెకండ్ ఇయర్ లేటరల్ ఎంట్రీలో వాళ్ళు ఫిల్ చేసుకునేవాళ్ళు కాలేజీ వాళ్ళు. మరి గత ఏడాది మెకానికల్ సీట్లు 30 నుంచి 60కి పెంచాం. అప్పుడు మంచిదైందని ఆయన లాస్ట్ ఇయర్ 30 నుంచి 60కి పెంచారంట మెకానికల్. అప్పుడు మంచిదైందని ఆ కళాశాల యాజమాన్యం అయితే తెలిపింది. ఇకపోతే ఈసీలో యాజమాన్య కోటా కలిపి మొత్తం సీట్లు 17,000 వరకు అయితే ఉన్నాయి. ఇక త్రిబులీలోకి వచ్చేసరికి 7,000 లోపు, సివిల్ 5,000, మెకానికల్ 4,500 మాత్రం ఉన్నాయి. ఫలితంగా కొద్దిగా డిమాండు పెరిగిన మొత్తం సీట్లు భర్తీ అవుతాయి. ఏంటంటే స్టూడెంట్స్ మరి వీటిల్లో లాస్ట్ ఇయర్ ప్రతి కాలేజీల్లో ఏంటంటే మాకు సిఎస్సి కావాలని ప్రతి కాలేజ్ యాజమాన్యం ఏం చేసిందంటే కోర్ బ్రాంచ్లను తగ్గించేసి సిఎస్సిని పెంచేశారు. సిఎస్సి ఏఎంఎల్ అని, సైబర్ సెక్యూరిటీ అని, రకరకాలుగా సిఎస్సి డాటా సైన్స్ అని డిఫరెంట్గా ఈ కోర్ బ్రాంచ్లను తగ్గించేసుకుని సిఎస్సిలో పెంచారు. ఇప్పుడు ఏమైందంటే వీటికే డిమాండ్, ఆ తక్కువ సీట్లకే డిమాండ్ ఎక్కువైపోయింది. కొద్దిపాటి సీట్లకే డిమాండ్ ఎక్కువ అవడం. మరి ఈసారి సిఎస్సి సీట్లు ఎవరైనా తగ్గిస్తారా, కోర్ పెంచుతారా అనేది ఇంకా తెలియదు. మరి గత ఏడాది చూస్తే ఏడాదిలో కూడా ఈసీలో 80% భర్తీ అయ్యాయి. ఈసారి మరికొంత పెరిగే అవకాశం. అంటే పర్సంటేజ్ అంటే సిఎస్సి ఇప్పుడు నుంచి స్టార్ట్ అయింది. దాని యొక్క డిమాండ్ తగ్గే ఈసారి నుంచి డిమాండ్ సిఎస్సికి అయితే డెఫినెట్గా తగ్గుతుంది, దానిలో నో డౌట్. కాకపోతే త్రిబుల్ సివిల్లో సీట్లు అధికంగా నిండే అవకాశం ఉందని
సిఎస్సి ఈసారి లాస్ట్ ఇయర్ 80% అమ్మ, లాస్ట్ ఇయర్ 80%, ఈసారి 90% అవ్వచ్చు. హైదరాబాద్ అవకాశం ఉందని హైదరాబాద్కు చెందిన ఓ కళాశాల యజమాని అభిప్రాయపడ్డారు. పాలిటెక్నిక్ డిప్లొమాలో సైతం ఈసారి 4,500 సీట్లు పెంచిన కోర్ బ్రాంచ్లో అధిక శాతం సీట్లు భర్తీ అయ్యాయని ఎఫ్సెట్ క్యాంప్ అధికారి శ్రీనివాసు తెలిపారు. ఇంజనీరింగ్లో కూడా బి కేటగిరీ కింద కోర్ బ్రాంచ్ల సీట్లను అడుగుతున్నారని తెలిపారు. అంటే ఇంతకుముందు ఏం చేశారంటే ఇంజనీరింగ్లో క్యాట్ బి సీట్లు అంటే ఓన్లీ సిఎస్సి మాత్రం అడిగేవారు. జనరల్గా నాకు ఒక సిఎస్సి సీట్ ఇవ్వండి, నాకు ఒక సిఎస్సి ఏఎంఎల్ ఇవ్వండి. ఇదే ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా నేను మేనేజ్మెంట్ కోటాలేదు. ఇప్పుడు ఏంటంటే ఈ యొక్క మేనేజ్మెంట్ క్యాట్ బిలోను కోర్ బ్రాంచ్లకు డిమాండ్ ఏర్పడింది. క్యాట్ బి వాళ్ళు కూడా ఏంటంటే మాకు ఒక ఈసీ ఇవ్వండి, మాకు ఒక మెకానికల్ ఇవ్వండి, మాకు ఒక సివిల్ ఇవ్వండి అనే పరిస్థితి ఈసారి వచ్చింది. ఎందుకంటే ఈ యొక్క పేరెంట్స్ కూడా భయపడుతున్నారు, అయ్యో సాఫ్ట్వేర్ రంగం ఏమైపోతుందో మరి ఈసారి అయితే డెఫినెట్గా గత కొన్ని సంవత్సరాల మీద ఎఫెక్ట్ ఈసారి ఏ రూపంలో సాఫ్ట్వేర్ కంపెనీల మీద విపరీతంగా పడింది. జాబులు కూడా స్థిరత్వం లేవు. మరి ఎంతమంది ఉంటారు అంటే ఈ ఏఐ వల్ల ఏంటంటే 100 మంది చేయాల్సిన పని 10 మందే చేస్తున్నారు. దానివల్ల ఏంటంటే చిన్న చిన్న జాబులు, ఎంట్రీ లెవెల్ జాబ్స్ కోల్పోవడం జరుగుతుంది. దానిలో కొంతమంది చాలామంది ఈ యొక్క దీనికి వెనకడుగు వేస్తున్నారు. అందుకని ఈ సిఎస్సి అంటే కొద్దిగా వెనకడుగు వేస్తున్నమాట నిజమే. ఈసారి సిఎస్సి ఐటీ సంబంధిత బ్రాంచ్ సీట్లకు చిన్న కళాశాలలో డొనేషన్లు కొంత మొత్తం తగ్గాయని, డొనేషన్లు తగ్గుతాయి ఎందుకంటే డిమాండ్ తగ్గింది కదా, డొనేషన్లు తగ్గుతాయి. ఈసీఈ సీట్లను గత ఏడాది డొనేషన్ లేకుండా ఇచ్చిన పలు కళాశాలలు ఈసారి 1,00,000 వరకు వసూలు చేస్తుంది. లాస్ట్ ఇయర్ ఈసీఈకి డొనేషన్ లేకుండా ఫ్రీగా ఇచ్చారు ఈసీఈకి, మరి ఈసారి 1,00,000 వరకు తీసుకున్నాయి. ప్రముఖ కళాశాల మెకానికల్ సీట్లకు సైతం డొనేషన్ రూపంలో 5 లక్షలు తీసుకుంటాయి. ఇది స్టూడెంట్స్ మరి క్యాట్ బిలో మరి కోర్ బ్రాంచ్లకు పెరిగిన డిమాండ్. క్యాట్ బిలో కోర్ బ్రాంచ్లకు పెరిగిన డిమాండ్ అంటే సిఎస్సికి అయితే ఇప్పుడు పెరగదనమాట, ఇంకా తగ్గే అవకాశం ఉంది. ఇక్కడ నుంచి సిఎస్సి ఇది ఒక స్టాక్ మార్కెట్ లాంటిది, ఇక సిఎస్సి అక్కడ నుంచి కిందగా జారే అవకాశం అయితే ఉంది. ఇక సిఎస్సి పెరగదు, ఆల్రెడీ సిఎస్సి టాప్ పొజిషన్లో ఉంది. ఇక సిఎస్సి ఇక్కడ నుంచి ఇక్కడికి మళ్ళీ బాటంకి వచ్చేయచ్చు. ఈ లేఖన మళ్ళీ కొద్దిగా కోర్ పెరిగే అవకాశం ఉంటుంది. ఇది డెఫినెట్గా మరి స్టూడెంట్స్ కూడా గమనించండి. కొద్దిగా ఈసారి మరి సిఎస్సి ఏఎంఎల్ రూపంలో ఏఏ ఎఫెక్ట్ బాగా పడుతుంది స్టూడెంట్స్ మీద. ఈ యొక్క ఇంజనీరింగ్ అడ్మిషన్ల మీద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే భూతం ఎఫెక్ట్ బాగా పడుతుంది. మరి ఎవరైనా మరి మాక్ కౌన్సిలింగ్లో మరి 7వ తారీఖు వరకు మీరు మార్చుకోవచ్చు, వెబ్ ఆప్షన్లో మార్చుకోండి. ఇంకెవరైనా సిఎస్సి తీసుకోవాలనుకుంటే ఆలోచించుకోండి, ఒకసారి ఆలోచించుకోండి. ఎవరో చెప్పారు, వాళ్ళు వీడియో చెప్పారు, వీళ్ళు వీడియో చెప్పారు, మీరు ఆలోచించుకొని, ఫ్యామిలీ మెంబర్స్ ఆలోచించుకొని, ఎవరినైనా గైడెన్స్ తీసుకుని, తెలిసిన వాళ్ళ దగ్గర గైడెన్స్ తీసుకుని, ఇప్పుడు నేను సిఎస్సి తీసుకోవాలా, ఈసీ తీసుకోవాలా, త్రిబుల్ తీసుకోవాలన్నా 1కి 10 సార్లు ఆలోచించుకొని మీరు వెబ్ ఆప్షన్లో పెట్టుకోండి. అంతేగాని వాళ్ళు చెప్పారని, వీళ్ళు చెప్పారని, ఆ వీడియోలో చెప్పారు, ఈ వీడియోలో చెప్పారు, ఒక వీడియోలో సిఎస్సి బాగుందంటారు, ఒక వీడియోలో ఈసీ బాగుందని. డెఫినెట్గా నాకు దృష్టిలో అయితే సిఎస్సికి ఈసారి కష్టమే. ఈసారి ఇప్పుడు ఏ రూపంలో ఏంటంటే ఏఎంఎల్ రూపంలో ఏంటంటే వీళ్ళకి జాబ్స్ కూడా వచ్చే అవకాశాలు చాలా తగ్గుతున్నాయి. సిఎస్సి వాళ్ళకి జాబ్ అవకాశాలు మార్కెట్లో చాలా అవకాశాలు తగ్గుతున్నాయి. కాబట్టి ఇప్పుడు ఈ సంవత్సరం నుంచి ఈ ఏఐ ఎఫెక్ట్ ఈ సంవత్సరం నుంచి ఉంది. ఇది ఎన్ని సంవత్సరాలు కంటిన్యూ అయితే మనకు తెలియదు. ఏ ఎఫెక్ట్ అనేది నెక్స్ట్ ఇయర్ ఉంటుందా, 3rd ఇయర్ 4th ఇయర్ ఇంకా రాను సిఎస్సికి మరి సీట్లు తగ్గే అవకాశం కూడా ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే మార్కెట్లో డిమాండ్ని బట్టి ఉంటుంది. గుర్తుపెట్టుకున్న సిఎస్సి మంచిదా, ఈసీ మంచిదా అనేది మ్యాటర్ కాదు, కానీ ఇవాళ రేపు దేనికి జాబ్స్ బాగా వస్తున్నాయి అనేదో చూస్తున్నారు పబ్లిక్. దేనికి మంచి ఉద్యోగాలు వస్తున్నాయి, దేనికి రావట్లేదు, అంటే మంచా చెడు అనేది కూడా మరి ఇప్పుడు అంతా బిజినెస్ ఓరియంటెడ్ అయిపోయింది. ప్రతి ఒక్క స్టూడెంట్ గమనించండి, ప్రతిదీ కూడా బిజినెస్ ఓరియంటెడ్. ఏది బిజినెస్ బాగుంటే దానికి వెళుతున్నారు, డబ్బులు తీసుకున్నారు. ఇంతకుముందు సిఎస్సి బాగుందన్నారు, దానిలో చేరారు. ఇప్పుడు సిఎస్సికి కొంచెం గడ్డు పరిస్థితి అయితే డెఫినెట్గా వచ్చింది. మరి డిఎస్సికి ఇక్కడ నుంచి మరి ఫుల్ స్టాప్ పడిద్ది, డెఫినెట్గా ఫుల్ స్టాప్. సిఎస్సి బాగా పీక్లోకి వెళ్ళిపోయింది. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాలేజీలో
1000 సీట్లు ఉన్నాయి అన్ని బ్రాంచ్లు కలిపి. ఈ సిఎస్సి సీట్లో 800 ఉన్నాయమ్మ, గుర్తుపెట్టుకోండి. సిఎస్సికి 800 ఉన్నాయి, తర్వాత ఈసీఈకి 60 సీట్లు ఉంటాయి. ఇది మొత్తం సిఎస్సి గ్రూప్ బ్రాంచ్లు, ఏఎంఎల్ కానీ ఇప్పుడు ఈసీఈకి మెకానికల్ ఒక 60 సీట్లు. ఇవి సపోజ్ ఈ 800 ఉంటే వీటికి డిమాండ్ తగ్గుతుంది డెఫినెట్గా. ఇప్పుడు ఏమైంది, ఈ 60కే డిమాండ్ పెరిగిద్ది, ఈ 60 ఈసీఈ సీట్లకే డిమాండ్ పెరిగిద్ది. అందువల్ల ఎందుకంటే సిఎస్సి 75% సీట్స్ ఒక కాలేజీలో సిఎస్సికే ఉన్నాయి ఈసారి. అందుకని మరి డిమాండ్ అక్కడ వరకు ఆల్రెడీ పీక్లో ఉంది. మరి ఈసారి టాప్ కాలేజీలు అంటే సిఎస్సి చేస్తే నా దృష్టిలో మరి సిఎస్సి ఎక్కడ డిమాండ్ ఉంటుందంటే టాప్ ఎన్ఐటీలో డిమాండ్ ఉంటుంది, టాప్ ఐఐటీస్లో కానీ టాప్ ఎన్ఐటీలో సిఎస్సికి మంచి డిమాండ్ ఉంటుంది. ఈ లోయర్ కాలేజీల్లో కోర్ బ్రాంచెస్ చేరటం బెటర్. చిన్న కాలేజీల్లో, ఎంసెట్ కాలేజీల్లో కోర్ బ్రాంచెసే చేరితే ఇంకా మంచిది. ఇప్పుడు టాప్ ఎన్ఐటీలో, టాప్ త్రిపుల్ టాప్ ఐఐటీల్లో, ఐఐసి బెంగళూరుకి వెళ్తే వాళ్ళకి సిఎస్సిలో డెఫినెట్గా జాబ్ వస్తుంది, ఎందుకంటే వాళ్ళు ఉన్న స్టూడెంట్స్ తక్కువ. అదేవిధంగా ప్రతి ఒక్క మరి లోకల్ కాలేజీల్లో కూడా సిఎస్సి మరి ఎక్కువ బ్రాంచెస్ పెడితే ఏంటంటే సప్లై, ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే డిమాండ్. ఇప్పుడు సిఎస్సికి ఉన్న డిమాండ్ కంటే డిమాండ్ లో ఉంది, సప్లై ఎక్కువ ఉంది. సిఎస్సి స్టూడెంట్ సప్లై ఎక్కువ ఉంది. మీరు ప్రతిదీ చూడండి, ప్రతి ఒక్కళ్ళు మీరు చూడండి, మీ చుట్టుపక్కల వాళ్ళు పక్కన వాళ్ళు కూడా సిఎస్సి, ప్రతి ఒక్కళ్ళు మా అబ్బాయి సిఎస్సి ఏఎంఎల్, సిఎస్సి సూపర్ అంటున్నారే కానీ అసలు సిఎస్సి పరిస్థితి ఏందో రానున్న కాలంలో సిఎస్సికి మరింత గడ్డు కాలం అయితే వస్తుంది. ఇది ఒక సాప్ కింద నీరులాగా పారిపోతుంది. అది చూసుకోండి ఒకసారి మీరు కూడా. ప్రతి ఒక్క ఇప్పుడు రేపటి వరకు మనకి 7వ తారీఖు వరకు, మరి ఈరోజు 6వ తారీఖు కదా, రేపటి వరకు కూడా మరి వెబ్ ఆప్షన్స్ అయితే మార్చుకునే అవకాశం ఉంది. ఒకసారి ఆలోచించుకోండి. ఇప్పుడు నేను చెప్పానో పక్కన వాళ్ళు చెప్పానని కాదు, మీకు మీరు ఆలోచించు. ఇప్పుడు మార్కెట్ పరిస్థితి ఎలా ఉంది, ఇప్పుడు జాబ్స్ పరిస్థితి ఎలా ఉంది అనేది కూడా ఒకసారి ఆలోచించుకోండి. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. దిస్ ఈజ్ మీ రవికుమార్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ. బై.